మిత్రులకి నమస్కారం. కవిత గారు మా పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. తన ప్రాణాన్ని సైతం పన్నంగా పెట్టి చావు నోటో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మేధావి, తెలంగాణ సమాజానికి మరి ప్రియతమ నాయకుడు, అందరి కూడా మరి తెలంగాణ బాపుగా అందరూ కూడా ప్రేమగా పిలుచుకునే నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి అలాంటి నాయకుడి యొక్క కడుపులో పెట్టినటువంటి బిడ్డనే కవిత గారు. కవిత గారు మా అధినేత కూతురుగా, మా ఇంటి ఆడపడుచుగానే తెలంగాణ రాష్ట్రంలో, సమాజంలో అందరూ కూడా భావిస్తారు. అలాంటి కవిత గారు అంటే సరే, తెలంగాణ సమాజంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కానీ, మా బీఆర్ఎస్, మన పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకుడు కూడా మా ఇంటి ఆడపడుచు, మా ఇంటి బిడ్డగానే భావిస్తారు. అందరూ కూడా ఒక సోదరిగా, ఒక బిడ్డగా అందరూ కూడా భావిస్తారు. కాబట్టి ఇప్పుడు సమయం ఇలా ఆసన్నమైందంటే కవిత గారికి ఆ ఒక గౌరవాన్ని నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు తెలంగాణ సభ్య సమాజం అంతా కూడా భావిస్తూ ఉంది. గతంలో 10 సంవత్సరాల పాటు సరే ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి వెంబడి ఉండి, బిడ్డగా ఉండి తనంతు తన పాత్ర పోషించిన, అధికారంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నన్ని సందర్భాల్లో 10 సంవత్సరాల పాటు వారి ఎంపీగా, ఎమ్మెల్సీగా వారికి అపారమైన గౌరవాన్ని, పార్టీలో సముచిత స్థానాన్ని వారు కల్పించి వారు అనేక రకాలుగా గుర్తింపు పొందినటువంటి మాట వాస్తవం. ఆశ్చర్యం ఏమనిపిస్తుందంటే ఆమె కవిత గారు చేస్తున్నటువంటి ఒక వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అసలు 10 సంవత్సరాల కాలం పాటు వారు ఎంపీగా, ఎమ్మెల్సీగా మరి పదవిలో ఉన్నప్పుడు కనబడే తప్పులు ఈరోజు ఎందుకు కనిపిస్తున్నాయి అనే ఒక ప్రశ్న తెలంగాణ సమాజం అందరి మనసులో ఉత్పన్నమవుతామన్న సంగతి నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. వారు ఎవరికి సంతోషపెట్టడానికి, ఎవరికి ప్రయోజనం కలిగించడానికి, ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తుందో ఒక్కసారి కవితక్క గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడుతూ ఉన్నది. మాకు ఆమె మీద పార్టీకి కానీ, పార్టీ నాయకులకు కానీ ఎవరు కూడా ద్వేషం లేదు. గతంలో కూడా రాగద్వేషాలకు అతీతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అందరూ కూడా మరి అందించి మరి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి ఒక ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి వారు ఎందుకేమో అర్థం కాలేదు, మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు ఒడ్డి ఎంతో పోరాడి గెలుపుకి పోరాటం చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని తప్పుపడుతూ వారు చేస్తున్నటువంటి కవిత గారు చేసిన వ్యాఖ్యల్ని మరి చాలా బాధ కలిగించిందని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. వారు కార్యకర్తలు చేసినటువంటి పోరాటాన్ని ఎన్నికల్లో, మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రతి చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకు కూడా చేసిన పోరాటాన్ని చిన్నగా చేసి చూపించే ప్రయత్నం చేసినారు వారు నిన్న తన యొక్క ప్రెస్ మీట్లో. ప్రతి పార్టీ నాయకుని మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇది నిజంగా వాస్తవానికి మరి కవితక్క గారే మాట్లాడుతున్నారా, లేకపోతే మాట్లాడిపిస్తున్నారని అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇది మంచి సాంప్రదాయం కాదు. వారి యొక్క వ్యక్తిత్వానికి, వారి యొక్క నాయకత్వ లక్ష్యాలకి గత 20 సంవత్సరాలుగా తను ఏర్పాటు చేసుకున్న ఇమేజ్ని
తీవ్రంగా అంటే తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి తన వ్యాఖ్యల ద్వారా అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. కనీసం వారు ఇన్ని దూషణలు చేస్తూ ఉన్నారు, ఇన్ని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, మమ్మల్ని తిడుతూ ఉన్నారు. పార్టీ నాయకులను గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి మరి మంత్రులపైన 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి మంత్రులపైన అనేక మంది మంత్రులపైన మన ప్రశాంత్ రెడ్డి గారి పైన కానివ్వండి, పెద్దలు నిరంజన్ రెడ్డి గారు కానివ్వండి, గంగుల కమలాకర్ గారి పని కానీ, జగదీష్ రెడ్డి గారి పని కానీ, మల్లారెడ్డి గారి పని కానివ్వండి, అనేక మంది మంత్రులుగా పనిచేసిన వారిపైన మరి తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం నిన్న చూస్తే అసలు ప్రభుత్వంలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కొట్టుకొస్తా ఉన్నారు, డబ్బుల పంపిణీలో ఎంత పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యమంత్రికి మంత్రులు గొడవలు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకి కింద అధికారులకు మంత్రులు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే, ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా గతంలో పనిచేసేటువంటి మంత్రులపైన, మంత్రిమండలిపైన తన ఆరోపణలు ఈ సందర్భంగా చేయడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అంతేందుకు, మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, వారి యొక్క అధికార దుర్వినియోగము, వారి యొక్క రౌడీజము ఎత్తి చూపడానికి అస్సలు ఇష్టపడలేదే. అసలు 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 అర్థమే కావట్లేదు. అది కాకుండా మా పార్టీ పైన వ్యంగ్యాస్త్రాలు, అరే అసలు ఎందుకు సెటైర్లు, వ్యంగ్యాస్త్రాలు సెటైర్లు మా పైన వేస్తూ ఎవరిని సంతోషపెట్టడానికి మరి మాట్లాడుతున్నారు అర్థమవుతలేదు. అసలు ఆశ్చర్యంగా అంటే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. అసలు విషయము మొన్న పార్టీ సరే మా యొక్క బాధ్యతగా మా పార్టీ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి మరి ఎంతో అసలు గెలుస్తుందనే స్థాయికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చెమటలు పట్టి ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గల్లీలలో తింపినటువంటి ఘనత మాకే దక్కుతుంది. జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి గారు తన జూబ్లీహిల్స్ ఒక భవనానికి, దాని యొక్క ప్యాలెస్కే పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి గారిని, జూబ్లీహిల్స్ ప్యాలెస్కి పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి గారిని, గాల్లోని ముఖ్యమంత్రి గారిని నేల మీదకి తీసుకొచ్చి చెమటలు పట్టించినటువంటి ఘనత మా బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకులకు దక్కుతుంది. మా నాయకులు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, పార్టీ నాయకత్వం అంతా కూడా అందరం కూడా ఒక శక్తిగా ఏర్పడి మేము గ్రౌండ్ లెవెల్కి వెళితే నిద్ర పట్టగా ఫ్రస్ట్రేషన్లో పిచ్చి మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు చెమటలు పట్టించడం, ఆయనకి గల్లీలో చిన్న గల్లీలో తిరిగి భయపడి అప్పటికప్పుడు మహమ్మద్ అజరుద్దీన్ గారిని తీసుకొచ్చి వారిని మంత్రిగా ప్రకటించి ఎన్నో గతంలో ఉన్నటువంటి పెండింగ్లో పెట్టినటువంటి తన హామీలన్నింటినీ కూడా మళ్ళీ గుర్తు చేసే విధంగా చేసి దానిపైన కమిటీ వేసే విధంగా చేసినాము. అది మా ప్రతిపక్షంగా మా పార్టీ విజయం. అది కవిత గారు కనపడలేదా అని ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. ఇది మా విజయం కాదా అని చెప్పి అర్థం కావట్లేదు. సరే, గెలిపోవటంలో సహజం, ఎన్నికలు ఉన్నప్పుడు గెలుస్తాం, అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి, అనేక ఇష్యూస్ ఉంటాయి. రూలింగ్ పార్టీలో ఒక ఇష్యూ ఉంటుంది, ఒకసారి అభ్యర్థికి సంబంధించినటువంటి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అవన్నీ విశ్లేషణ చేసినప్పుడు అసలు ఒక మాటకు వస్తే నాకు రాజకీయాలకి అసలు నాకు ఈ ఉప ఎన్నికతో నాకు సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేదు, మీ పార్టీ మా పోటీలో లేవు, మాకు సంబంధం లేనటువంటి వారు ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రకమైన విశ్లేషణ చేసి మమ్మల్ని దూషించడం, మమ్మల్ని తప్పుపట్టడం, కృష్ణార్జునులు అని చెప్పి ఒకరిపైన ఒకరికి వ్యంగ్యాస్త్రాలు చేసి సెటైర్లు వేసి ఎవరిని సంతోషపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక నెరేటివ్లో ఒక ట్రాప్లో పడ్డదని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. అసలు కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ ఎక్కడిది? కేసీఆర్ గారు అంటే తెలంగాణ అస్తిత్వాన్నే మీరు ప్రశ్నించే విధంగా మీ యొక్క ప్రెస్ మీట్ ఉన్నది నిన్న స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మీరు చాలా అంటే ఇప్పటికైనా అంటే మేమేంటంటే కేసీఆర్ గారు కూతురుగా, మా ఇంటి ఆడపడుచుగా అందరూ కూడా గౌరవిస్తారు, ఇప్పుడు కూడా గౌరవం ఉంది. కానీ మీ వ్యాఖ్యల పట్ల బాధను అదేవిధంగా విచారం వ్యక్తం చేస్తూ మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఎవరికైనా సరే
పరిమితులు ఉంటాయి. ఏ రాజకీయ పార్టీకైనా సరే, ఏ రాజకీయ పార్టీ నాయకునికైనా సరే కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని విధులు ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని ఒకసారి క్రాస్ అవుతాం, ఒకసారి క్రాస్ తప్పు తీసుకుంటాం. కాబట్టి ఎవరైనా సరే మన పరిధిలో ఉండి మనం మాట్లాడగలిగితే మనకు గౌరవం ఉంటుంది, మన పార్టీ గౌరవం ఉంటుంది, మన 10 కాలాల పాటు రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ ఎవరైనా సరే మనము అద్దాల మేడల నుండి ఏమైనా మాట్లాడతామని అంటే కుదరది. తప్పకుండా ఏ రకమైనటువంటి మరి మాటలు వస్తాయో అదే రకమైనటువంటి ఆపోజిట్ రియాక్షన్స్ కూడా వస్తాయని చెప్పేసి వారు గ్రహించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. మరి మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కష్టపడ్డ తీరు, వారు చూపెట్టినటువంటి ఒక ఉత్సాహం, వారు చూపెట్టినటువంటి ఒక ఫైటింగ్ స్పిరిట్, దాని ద్వారా ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంగా ఎంతో పట్టుదలతో కష్టపడి పనిచేసి మరి ఎన్నికల దగ్గరకు వచ్చే వరకు కూడా పార్టీ విజయం సాధిస్తున్న విధంగా వారు చేస్తున్నటువంటి కష్టాన్ని మరి వారికి కనబడలేదా? ప్రతి కార్యకర్త కూడా అప్రిషియేట్ చేసినారు. బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాం, చాలా బాగా యూనిటీగా పనిచేస్తాం, చక్కగా ఫలితం రాబోతుందని చెప్పి. ఎస్, ఫలితం తారుమారు కావచ్చు, అనేక రకమైనటువంటి అంశాలు దానిలో ఉన్నాయి. కానీ మేము చేసిన కష్టాన్ని కార్యకర్తలకు అందరికీ తెలుసు, ప్రతి తెలంగాణ ప్రతి సమాజం ప్రతి దగ్గర కూడా చూసినాను. కానీ కవిత గారు మాత్రము వారికి మా ఒక రామన్న గారి, హరిశన్న గారి యొక్క కష్టం కనబడలేదు, స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి మీరు పార్టీ పెట్టుకోండి, మీ ఇష్టం, మీ పార్టీ సిద్ధాంతం ఏందో, మీరు సామాజిక తెలంగాణ అంటున్నారు. ఎస్, మీరు ఏం చేస్తున్నారో మీరు చేయండి, తప్పకుండా మీ యొక్క సిద్ధాంతం. కానీ ఒక పార్టీ అన్న తర్వాత, ఒక పార్టీ నాయకుడు అన్న తర్వాత, నాయకుడు అన్న తర్వాత ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. చక్కటి సలహాలు ఇచ్చి వ్యవస్థని నడిపేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా 10 సంవత్సరాలు మీరు రాజకీయ పార్టీలో ఉండి, ఒక పార్టీలో ఉండి అన్ని అధికారాన్ని అనుభవించి అదే పార్టీని చిన్న చేసే విధంగా కాంగ్రెస్ పార్టీతోని చేతులు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నెరేటివ్లో మీ ట్రాప్లో పడి మమ్మల్ని ఈ రకంగా దూషిస్తే చాలా బాధను కలిగిస్తూ ఉంది. దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత మా పార్టీ పైన ఉన్నది. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు వీరందరూ కూడా బాధపడుతున్న సంగతి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇది స్పష్టంగా వారి యొక్క ద్వంద్వ వైఖరి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే వారు ఎన్నికలప్పుడు నాకు ఏం సంబంధం లేదన్నారు. జూబ్లీహిల్స్కి నాకేం సంబంధం, నేను ఏ రాజకీయ పార్టీలో లేను. అప్పుడేమో అట్లా అన్నారు, ఫలితం వచ్చిన తర్వాత ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి స్పష్టంగా తెలుస్తూ ఉంది, వారు మాట్లాడిన మాటల్లో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగా స్పష్టంగా కనపడతా ఉన్నది. మరొకటి చాలా మేము హుందాగా ఒక రాజకీయ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ గారిని ఒక మహాత్మగా, ఒక బాపుగా, ఒక పెద్ద దిక్కుగా అందరూ కూడా భావిస్తారు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం లేక తెలంగాణ ప్రజానీకం అంతా కూడా అయోమయ పరిస్థితుల్లో ఆగమాగం అయిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుడు, ఏ నాయకుడైనా సరే ప్రతి ఒక్కరు కూడా మాకు ఏం అవసరం లేదు, కేసీఆర్ గారు నాయకత్వం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రానికి అందరు బతుకులు మళ్ళీ బాగుపడతాయి, అందరు బతుకుల్లో మళ్ళీ వెలుగులు నింపుతాడు కేసీఆర్ గారు అని చెప్పేసి నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం వారి ఎంబడి, వారి నాయకంపై సంపూర్ణమైనటువంటి అచంచలమైన విశ్వాసం వారి నాయకత్వం పట్ల ఉంచి మరి 13 సంవత్సరాలు వారి నాయకత్వంలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్టు చాలామంది కూడా ఎస్, మాకు ఏం పదవులు లేకున్నా సరే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పి తృప్తిపడి సంతోషించిన నాయకులు, ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారు. అందరూ పదవులు కావాలని ఎవరికి లేరు. ఏదో కొద్దిసారి ఉంటారు, కొంతమంది ఉంటారు పదవులు కావాలి, గుర్తిస్తే కావాలి. కానీ చాలామంది ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితిలో తెలంగాణ సమాజం అంతా కూడా ప్రతి వర్గం, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సరిపోతుంది, మాకు ఏమి లేకున్నా సరే అని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీ, మా పార్టీ నాయకులందరూ కూడా భావిస్తున్న సంగతి మనం చేస్తా ఉన్నాను. కాబట్టి నిజంగా కూడా మీకు పార్టీ పట్ల, తెలంగాణ పట్ల మీకు ప్రేమ ఉంటే తెలంగాణ మళ్ళీ తిరిగి నిలబడాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే సరిపోతుంది, మాకు ఏం లేకున్నా సరే అని చెప్పేసి భావిస్తున్న వాడే నిజమైనటువంటి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడు అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మరి దాన్ని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి లేని తప్పులని వెతుకుతూ ఇప్పుడు
ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలని, తప్పులని, వారి అవినీతిని ఎత్తి చూపకుండా గతంలో ఏదో మనసులో పెట్టుకొని మరి ఈ రకంగా తప్పులు ఎత్తి చూపడం అనేది మాత్రం బాధాకరం. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారి కూతురుగా మీరు చేస్తున్నటువంటి మీరు వాడుతున్న భాష, సంభాషణలు మరి చాలా అంటే చాలా బాధను కలిగిస్తున్నాయి అని చెప్పేసి ఆ బాధను వ్యక్తీకరిస్తూ దాన్ని మేము మిమ్మల్ని ఆ ఒక స్టేట్మెంట్స్ అన్నింటి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము దయచేసి మీరు ఒక పార్టీ పరిధిలో ఉండి పార్టీ పెట్టుకునే ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది, కానీ అందరం కూడా ఒక పరిధిలో ఉండి మాట్లాడుకుంటే మీకు గౌరవం దక్కుతుంది, మా గౌరవం ఉంటుంది. కానీ ఈ రకంగా మాట్లాడి మంత్రుల కష్టపడి పనిచేసినటువంటి మంత్రులని అపారమైనటువంటి మంచి కష్టపడి ఎన్నో ఫలితాలు కేసీఆర్ గారి టీం అంటేనే నంబర్ 1 టీం, యావత్ భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారికి నాయకత్వానికి ఉన్నది, వారి మంత్రిమండలికి ఉన్నది. కాబట్టి అలాంటి మరి మంత్రిమండలిలో పనిచేసినటువంటి నాయకులని కేసీఆర్ గారిని ప్రశ్నించడం, వారిపైన ఆరోపణలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులని ఎత్తి చూపండి. కింది స్థాయిలో కూడా, క్షేత్రస్థాయిలో కూడా, కింది స్థాయిలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఒకటి ఏంటంటే మా అధినేత కూతురు, మా అక్క, మా చెల్లిగా, మా ఇంటి ఆడపడుచుగా ఉన్నది అనే ఒక బాధతోని అందరూ కూడా ఉన్నారన్న సంగతి మాత్రం గమనించాలని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.